హలో వ్యూవర్స్, ఈరోజు నేను ఒక అదిరిపోయే స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఇది వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఒక్కసారి ఊహించుకోండి, మీరు 10,000 అడుగుల ఎత్తులో ప్లేన్లో ఫస్ట్ టైం జర్నీ చేస్తున్నారు. సరిగ్గా మీ సీట్లో కూర్చునే టైంలో పొరపాటున ఒక తెలియని పర్సన్ ఒడిలో పడిపోతే, అంతేకాదు ఆ ప్లేన్ ఊగడం వల్ల తెలియకుండానే అతన్ని కిస్ కూడా చేసేస్తారు. ఆ అమ్మాయికి అది ఫస్ట్ కిస్, ఆ అన్నోన్ పర్సన్కి కూడా అది ఫస్ట్ కిస్సే. అది జస్ట్ ఒక యాక్సిడెంట్ అని తను అనుకుంటుంది, కానీ ఆ ఒక్క క్షణం వాళ్ళిద్దరి లైఫ్ని మార్చేస్తుందని తనకి తెలీదు. మేఘాల మధ్య స్టార్ట్ అయిన ఈ స్టోరీ ఎక్కడి దాకా వెళ్తుందో తెలియాలంటే ఎండ్ వరకు చూడండి. బోర్ కొడితే వినండి, కానీ డ్రామా మాత్రం ఫుల్గా చూడండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా డ్రామాని స్టార్ట్ చేసేద్దాం. డ్రామా స్టార్టింగ్లో చూస్తే మిస్టర్ జాంగ్లీ తన దేశానికి దూరంగా ఒక చిన్న ఐలాండ్కి వెళ్తూ ఉంటాడు. కారణం వాళ్ళ డాడీ ఎమోషనల్ బ్లాక్మెయిల్. నేను చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే నా చచ్చిన మొహం చూస్తావని బెదిరిస్తాడు. తనతో పాటు వాళ్ళ తమ్ముడు వ్యాంగ్ కూడా ఉంటాడు. వాడు సేటర్లు వేయడంలో తోపు. వ్యాంగ్ తనతో, అన్నయ్య డాడీ మాట వినొచ్చు కదా, పండితులు కూడా చెప్పారు రిన్ని అనే అమ్మాయే నీకు కరెక్ట్ అని, లేదంటే నీకు అసలు పిల్లలే పుట్టరంట అని చెప్తాడు. కానీ జాంగ్కి ఈ సోది మాటల మీద అస్సలు నమ్మకం లేదు. నాకు నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు. అప్పుడు వ్యాంగ్ నీకు ఎలాంటి అమ్మాయి కావాలి అని అడుగుతాడు. సరిగ్గా అదే టైంలో అతని డ్రీమ్ గర్ల్ ఎంట్రీ ఇస్తుంది. వైట్ డ్రెస్లో దేవతలా ఉంటుంది. తన పేరు అను. ఇది తనకి ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ, అందుకే తనకి ఎత్తు అంటే చాలా భయం. కంగారులో విండో సీటు చూసి నర్వస్ అయ్యి సీటు మార్చమని అడుగుతుంది. ఫ్లైట్ అటెండెంట్, సారీ మేడం, ఎకానమీలో సీట్లు లేవు, మీరు బిజినెస్ క్లాస్లో ఉన్న ఆ ఖాళీ సీట్లో కూర్చోండి అని చెప్తుంది. అక్కడ జాంగ్ ఇంకా అను కళ్ళు కలుస్తాయి. వాళ్ళిద్దరికీ పాత విషయం గుర్తుకొస్తుంది. ఇది వాళ్ళ రెండో మీటింగ్. కొన్ని డేస్ క్రితం ఒక దొంగ అను పర్సు కొట్టేస్తే జాంగ్ హీరోలాగా వచ్చి ఆ దొంగని కొట్టి పర్స్ ఇచ్చి మాయమైపోతాడు. అను తన సీట్ దగ్గరికి వెళ్తూ ఉండగా సడన్గా ప్లేన్లో కదలికలు స్టార్ట్ అవుతాయి. అను బ్యాలెన్స్ తప్పి డైరెక్ట్గా జాంగోడ్లో పడిపోతుంది. అంతేకాదు వాళ్ళ పెదవులు కూడా ఒకదానికొకటి తగులుతాయి. అను లేవడానికి ట్రై చేస్తుంది, కానీ ఆ ఊపుకి మళ్ళీ అతని ఒడిలోనే పడిపోతుంది. జాంగ్కైతే తన ఏంజల్ని ఎప్పటికీ అక్కడే ఉంచుకోవాలని అనిపిస్తుంది. కదలడం ఆగిపోయాక అను సిగ్గుతో ఎర్రబడిపోయి సారీ చెప్తుంది. తాను ఇంకా అతని ఒడిలోనే కూర్చుని ఉన్నానని రియలైజ్ అయ్యి వెంటనే జర్కిచ్చి తన సీట్లో కూర్చుంటుంది. వ్యాంగ్ ఊరుకుంటాడా? ఎక్స్క్యూజ్ మీ మిస్, మా అన్నయ్య ఫస్ట్ కిస్ కొట్టేశావు, ఇప్పుడు దీనికి పెనాల్టీ ఏమి ఇస్తావని అడుగుతాడు. అను కంగారు పడి నాకు కూడా ఇది ఫస్ట్ కిస్సే అని చెప్పి సారీ ఫీల్ అవుతూ తను చేత్తో తయారు చేసిన ఒక రింగ్ని జాంగ్కి ఇస్తుంది. వ్యాంగ్ ఇంత చీప్ రింగ్ మా అన్నయ్య ఏంటి అని ఏదో అనబోతూ ఉంటే జాంగ్ కోపంగా ఒక్క లుక్ ఇచ్చి వాడి నోరు మూయిస్తాడు. జాంగ్ ఆ రింగ్ని తీసుకొని చాలా సాఫ్ట్గా తన పేరు అడుగుతాడు. నా పేరు అను, కాలేజ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ని అని చెప్తుంది. జాంగ్ నవ్వి స్టూడెంట్వా, ఇంకా చిన్నపిల్లవే అన్నమాట అని అంటాడు. తర్వాత జాంగ్ తన విల్లాకి వెళ్తాడు. అక్కడ చాలా ఫేక్ ఐడి కార్డ్స్ ఉంటాయి. ఎందుకంటే తన ఫ్యామిలీకి తెలియకుండా ఈ సిటీలో ఒక ఫేక్ ఐడెంటిటీతో ప్రశాంతంగా ఉండాలని అనుకుంటాడు. అతని అసలు ఐడెంటిటీ ఏంటో ఇప్పుడే చెప్పేస్తే అనుకి అన్యాయం చేసినట్టే కదా. అందుకే జాంగ్ ఒక యంగ్ లాయర్ ఫేక్ ఐడి తీసుకుంటాడు. ఇక నుంచి తను జాంగ్లీ కాదు, చేస్. ఇక్కడ అను తన ఫ్రెండ్ మిమీతో కలిసి ఫస్ట్ టైం ఒక క్లబ్కి వెళ్తుంది. అబ్బా మిమీ, ఈ ప్లేస్ ఎంత హ్యాపీగా ఉందో అని అంటుంది. మిమీ, నేను చెప్పాను కదా నీకు నచ్చుతుందని, నువ్వేమో ఎప్పుడు పుస్తకాల్లోనే తల దూరుస్తావు. పద, ఇక వచ్చేసాం కదా, 2 పెగ్గులు ట్రై చేయని అంటుంది. అలా అను తన లైఫ్లో ఫస్ట్ డ్రింక్ని ఎంజాయ్ చేస్తుంది. కానీ మిమీ వాష్రూమ్కి వెళ్ళిన గ్యాప్లో కొంతమంది వెధవలు వచ్చి అనుతో బ్యాడ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. అను తన ఫ్రెండ్ని కాపాడడానికి వస్తే ఆ గూండాల కళ్ళు అను మీద పడతాయి. అరే, ఈ అమ్మాయి ఫస్ట్ అమ్మాయి కంటే చాలా బాగుందిరా అని అంటారు. అను గట్టిగా అరుస్తుంది, కానీ వాళ్ళు చుట్టుముట్టేస్తారు. అను తనని తను కాపాడుకోవడానికి ఒకడి తలని పగలగొట్టేస్తుంది. వాడు తను పడిపోయేలాగా కాలడ్డం పెడతాడు. కానీ తను ఆ గాజు ముక్కల మీద పడిపోయేలోపు మన హీరో జాంగ్ ఎంట్రీ ఇచ్చి హీరో స్టైల్లో తనని కాపాడతాడు. ఈ చిన్నపిల్లకి క్లబ్కి వచ్చి డ్రింక్ చేయడం కూడా ఇష్టమా?
ఎక్కడైనా దెబ్బ తగిలిందా అని అడుగుతాడు. అను లేదన్నట్టుగా తల ఊపుతుంది. ఆ రౌడీలు అటాక్ చేయబోతే జాంగ్ గార్డ్స్ వాళ్ళని చితక్కొడతారు. ఆ అరుపులు అనుకి వినపడకుండా జాంగ్ ప్రేమగా తన చెవులు మూస్తాడు. అను పరిగెత్తుకుంటూ మిమి దగ్గరికి వెళ్తుంది. అయ్యో నీకు దెబ్బ తగిలింది కదా, హాస్పిటల్కి వెళ్దాం పదా అని అంటుంది. కానీ మిమి నువ్వు ఎలా వెళ్తావని అడిగి జాంగ్ దగ్గరికి వెళ్తుంది. అలా మీరు ఒకరికొకరు ముందే పరిచయం ఉన్నట్టుగా ఉన్నారు కదా మిస్టర్, మా ఫ్రెండ్ కొంచెం ఎక్కువే డ్రింక్ చేసింది, తనని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా, నేను హాస్పిటల్కి వెళ్తాను అని ఒక నాటి స్మైల్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జాంగ్ అడుగుతాడు, ఇంకా డ్రింక్ చేస్తావా అని. అను వద్దు, హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్తుంది. జాంగ్ నా ఫస్ట్ కిస్ ఇచ్చిన అమ్మాయిని డేంజర్లో వదిలి ఎలా వెళ్ళిపోతాను, పద డ్రాప్ చేస్తానని అంటాడు. అను వద్దంటున్నా వినకుండా వెళ్తూ ఉంటే తను సడన్గా స్పృహ తప్పి పడిపోతుంది. జాంగ్ తనని ఎత్తుకుని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. అనుకి మెలకు వచ్చాక జాంగ్ ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అడుగుతాడు. అను ఆన్సర్ చెప్పకుండా తన ఫేస్ని అలాగే చూస్తూ ఉండిపోతుంది. జాంగ్ ఏంటి ప్లేన్లో కిస్ చేసింది చాలేదా, ఇంకా చూస్తున్నావని అడుగుతాడు. అను ఫుల్గా తాగి ఉండడంతో నవ్వుతుంది. జాంగ్ అనుకుంటాడు, లిటిల్ ఏంజల్ నువ్వు నన్ను ఇలానే చూస్తూ ఉంటే అని తన కంట్రోల్ని తప్పుతాడు. తనకి అంత తొందరగా తన ఫీలింగ్స్ చెప్పాలని లేకపోయినా అలా అనిపించిన మనసు మీద ఎవరికి కంట్రోల్ ఉంటుంది చెప్పండి. నెక్స్ట్ డే పొద్దునే అను నిద్ర లేచి కంగారుగా అడుగుతుంది, నిన్న నైట్ మనమిద్దరమని. జాంగ్ తనకి బాగా దగ్గరగా వచ్చి నీ డౌట్ కరెక్టే, నిన్న నైట్ నువ్వు నా మంచితనాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నావు, మరి ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావు కదా అని అంటాడు. అను కంగారుగా సారీ మిస్టర్, నిన్న నేను ఫుల్గా తాగున్నాను అందుకే అలా అని ఏదో చెప్పబోతూ ఉంటే జాంగ్ తనని తన వైపుగా లాక్కుంటాడు. నువ్వు నన్ను మిస్టర్ అని కాకుండా చేస్ అని పిలవచ్చు, అసలు నీకు నేను ఇష్టమేనా అని అడుగుతాడు. అను కూడా అవును ఇష్టమే అని ఆన్సర్ ఇస్తుంది. అయితే ఈ తప్పునే మన రిలేషన్కి ఒక కొత్త స్టార్ట్ అనుకుందాం. ఈరోజు కాకపోయినా రేపైనా మనం దగ్గర అవ్వాల్సిందే కదా, మరి ఈరోజే ఎందుకు అవ్వకూడదు అని చెప్పి మళ్ళీ తనని ప్యాషనేట్గా కిస్ చేస్తాడు. రోజులు గడిచే కొద్దీ వాళ్ళ ప్రేమ ఇంకా స్ట్రాంగ్గా మారుతూ ఉంటుంది. కానీ వాళ్ళ ప్రేమకి దిష్టి తగులుతుంది. కొన్ని డేస్ తర్వాత వ్యాంగ్ తన అన్నయ్యతో, అన్నయ్య సిటీలో పరిస్థితి బాగోలేదు, డాడీకి ఒంట్లో అస్సలు బాగోలేదు, పైగా రాయ్ ఫ్యామిలీ వాళ్ళు అల్టిమేటం ఇచ్చారు, నువ్వు గనక ఒక వారం రోజుల్లో వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే వాళ్ళు మన మీద వార్ని ప్రకటిస్తారంట అని చెప్తాడు. జాంగ్ సరే నేను చూసుకుంటాను, అను కాలేజ్ నుంచి ఇక్కడికే వస్తుంది, తన ముందు ఈ విషయం ఎత్తకు, ఇంకా నేను తనకి ఏ నిజం చెప్పలేదు అని వార్నింగ్ ఇస్తాడు. అను విల్లాకి రాగానే తనకి సడన్గా వామిటింగ్స్ స్టార్ట్ అవుతాయి. ఈ నెల పీరియడ్స్ కూడా లేట్ అయ్యాయని గుర్తుకొస్తుంది. దేవుడా నేను ప్రెగ్నెంట్ ఏమో అని భయపడిపోతుంది. అప్పుడే జాంగ్ అక్కడికి వచ్చి ఏమైంది ఏంజల్, హెల్త్ బాగోలేదా అని అడుగుతాడు. అను ముందు నేను షూర్ అయ్యాక తనకి చెప్పాలి అని అనుకుని ఏదో ఒక సాకు చెప్తుంది. జాంగ్ తనని గట్టిగా హక్ చేసుకుంటాడు. అప్పుడే జాంగ్ కళ్ళు బయట ఉన్న ఒక బ్లాక్ కార్ మీద పడతాయి. అందులో రిన్నీ కూర్చుని ఉంటుంది. ఎవరినైతే పెళ్లి చేసుకోమని వాళ్ళ ఫ్యామిలీ ఫోర్స్ చేస్తుందో ఆ అమ్మాయి అన్నమాట. జాంగ్ షాక్ అవుతాడు. అసలు రిన్ని నా లొకేషన్ ఎలా ట్రాక్ చేసింది అని. అను ఏమైంది చేస్, నీ ఫేస్ అలా అయిపోయింది అని అడిగితే ఏదో అబద్ధం చెప్పి తనని లోపలికి తీసుకుని వెళ్తాడు. ఇక డిన్నర్ తర్వాత అను నిద్రపోగానే జాంగ్ బయట వెయిట్ చేస్తున్న రిని దగ్గరికి వెళ్తాడు. రిని తనతో మీ డాడీ ఏం చేయబోతున్నారో నీకు తెలిసే ఉంటుంది కదా, పెళ్ళికి ఎందుకు ఒప్పుకోవడం లేదు అని అంటుంది. జాంగ్ సీరియస్గా నిన్ను నేను అస్సలు పెళ్లి చేసుకోను అని చెప్తాడు. ఆ అమ్మాయి కోసమైనా పర్లేదులే, పెళ్ళయ్యాక కూడా నువ్వు తనని ఉంచుకున్నా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని రిన్ని అనగానే జాంగ్కి పిచ్చ కోపం వస్తుంది. తనని అలా పిలవడానికి నీకెంత ధైర్యం, నేను పెళ్ళంటూ చేసుకుంటే అది ఒక్క అనునే అని అరుస్తాడు. రిన్ని నవ్వి మరి నీ వంశం సంగతేంటి, పండితులు చెప్పారు కదా నీ బిడ్డకి తల్లినయ్యే రైట్ జస్ట్ నాకు మాత్రమే ఉందని, మీ డాడీ కూడా ఈ పెళ్ళికి ఒప్పుకోరు అని అంటుంది. జాంగ్ సైలెంట్గా ఉంటే రిన్ని ఇంకాస్త రెచ్చగొడుతుంది. జాంగ్ నేను నిన్ను వెతకగలిగితే మీ డాడీకి ఎంతో టైం పట్టదు, ఆయనకి గనుక ఆ అమ్మాయి గురించి తెలిస్తే తనని ప్రాణాలతో వదిలిపెట్టరు అని బెదిరిస్తుంది. రిన్ని మనసులో ఇప్పుడు ఇక్కడ గొడవ పడ్డం కరెక్ట్ కాదు, ముందు ఇతన్ని మన కంట్రీకి తీసుకుని వెళ్ళాలి, తర్వాత ఆ అమ్మాయి సంగతి చూసుకోవచ్చు అని ప్లాన్ వేస్తుంది. సరే నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు, కనీసం ఇంటి దగ్గర స్టార్ట్ అయిన గొడవనైనా ఆపాలి కదా అని అంటుంది. ఆ నైట్ జాంగ్ తిరిగి వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతాడు. నిద్రపోతున్న అను
ఫేస్ని చూస్తూ అన్నీ సెటిల్ చేసి వచ్చి నీకు నిజం చెప్తాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ప్రామిస్ చేస్తాడు. వెళ్లే ముందు తన తమ్ముడు వ్యాంగ్కి ఒక లెటర్ ఇచ్చి ఇది అనుకి ఇవ్వు, తను అర్థం చేసుకుంటుంది, నేను వచ్చే వరకు తనని జాగ్రత్తగా చూసుకో అని చెప్తాడు. కానీ జాంగ్ వెళ్ళగానే రిన్నీ వ్యాంగ్కి మెసేజ్ చేస్తుంది, నీ పనేంటో నీకు తెలుసు కదా అని. నెక్స్ట్ డే పొద్దున అను ప్రెగ్నెన్సీ టెస్ట్ చూసుకొని గాల్లో తేలిపోతుంది. ఆ గుడ్ న్యూస్ చెప్పడానికి కిందికి వస్తే వ్యాంగ్ చెప్తాడు, అన్నయ్య కంట్రీకి వెళ్ళిపోయాడను, ఎప్పటికీ తిరిగి రాడు అని. వ్యాంగ్ తనకి ఒక లెటర్ ఇస్తాడు. అందులో నేను నీతో బ్రేకప్ చేసుకుంటున్నాను, అందుకే వెళ్ళిపోతున్నాను అని ఉంటుంది. అను కాళ్ళ కింద భూమి కదిలిపోయినంత పని అవుతుంది. నేను తనని కలవాలి, ప్లీజ్ నన్ను తీసుకెళ్ళు అని వ్యాంగ్ని బ్రతిమాలుతుంది. కానీ వ్యాంగ్ గట్టిగా అరుస్తాడు, తెలివిలోకి రా అను, మా అన్నయ్య నిన్ను ప్రేమించలేదు, తిరిగి రాడు కూడా. అసలు తను నీకు ఫస్ట్ నుంచి అబద్ధమే చెప్పాడు, నువ్వు అనుకుంటున్నట్టుగా తను లాయర్ కాదు అని అంటాడు. అనుకి ఏం అర్థం కాదు. అప్పుడు వ్యాంగ్ తన అన్నయ్య అసలు ఐడెంటిటీని చూపిస్తాడు. తను లాయర్ కాదను, తను డార్క్ లార్డ్స్ లీడర్, చైనాలోని అతిపెద్ద మాఫియా గ్యాంగ్కి కింగ్. అతని పేరు చేస్ కాదు, జాంగ్లీ. అంతేకాదు అతనికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది, తొందరలోనే పెళ్ళి కూడా చేసుకోబోతున్నాడు అని చెప్తాడు. అనుకి పెద్ద షాక్ తగులుతుంది. అంత పెద్ద అబద్ధమా? తన ఐడెంటిటీని దాచిపెట్టాడా? దానికి తను క్షమించేదేమో కానీ వేరే అమ్మాయితో పెళ్ళి అంటే మరి తన కడుపులో పెరుగుతున్న వాళ్ళ ప్రేమ గుర్తు సంగతి ఏంటి? తను వెంటనే జాంగ్కి ఫోన్ చేయాలని అనుకుంటుంది. ఒక్కసారి అతని నోటి నుంచే నేను నిన్ను లవ్ చేయట్లేదు అని వినాలనుకుంటుంది. కానీ వ్యాంగ్ కోపంతో అను ఫోన్ లాక్కుని ముక్కలు ముక్కలు చేసేస్తాడు. అలా మా అన్నయ్యకి పెళ్ళికి ముందు తన బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి నువ్వు జస్ట్ ఒక టైం పాస్వి మాత్రమే, నీకు డబ్బులు కావాలంటే నేను ఇప్పిస్తాను, కానీ మర్యాదగా ఈ విల్లా ఖాళీ చేసి వెళ్ళిపో, లేదంటే నేనే నిన్ను గెంటేయాల్సి వస్తుంది అని అంటాడు. ఇక్కడ జాంగ్ తన ఫోన్లో అను మిస్డ్ కాల్ చూసి వెంటనే తనకి కాల్ చేస్తాడు. కాల్ కలవకపోవడంతో తన తమ్ముడు వ్యాంగ్కి కాల్ చేసి అను ఎక్కడ, తన ఫోన్ ఎందుకు కలవట్లేదు అని అడుగుతాడు. వ్యాంగ్ అబద్ధం చెప్తాడు. అను ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అన్నయ్య, తనకి నీ రియల్ ఐడెంటిటీ ఎలాగో తెలిసిపోయింది, నేనొద్దని ఎంత బ్రతిమాలినా వెళ్ళలేదు, నీ ఫేస్ కూడా చూడనని చెప్పి వెళ్ళిపోయింది అని చెప్తాడు. ఇది విన్న జాంగ్ గుండె పగిలిపోతుంది. అప్పుడే రిన్ని అక్కడికి వచ్చి పద కింద మన ఇద్దరి ఫ్యామిలీస్ పెళ్లి డేట్స్ ఫిక్స్ చేస్తున్నారు అని పిలుస్తుంది. జాంగ్ కోపంగా నేను అనుని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని నీకెన్నిసార్లు చెప్పాలి అని అంటాడు. రిని తనతో కానీ ఆ అను నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది కదా, ఇప్పుడే నువ్వు వ్యాంగ్తో మాట్లాడింది నేను విన్నాను, తనే నిన్ను వదిలేశాక నన్ను పెళ్లి చేసుకోవడానికి నీ ప్రాబ్లం ఏంటి? నీకు వారసుడిని ఇచ్చేది నేనే అని నీకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాలా ఏంటి అని అంటుంది. జాంగ్ సెటైర్ వేస్తాడు. నీకు పిల్లల్ని కనడం అంత ఇష్టమైతే నేను నీకు ఎవరో ఒక అబ్బాయిని చూస్తాను అని అంటాడు. రిని అరుస్తుంది, నీకు ఎంత ధైర్యం ఇలా అనడానికి, నేను నిన్ను లవ్ చేస్తున్నానని నీకు తెలీదా అని అరుస్తుంది. జాంగ్ నవ్వుతూ నన్నా లేక నా పవర్నా లేదా నా స్టేటస్ని లవ్ చేస్తున్నావా? నా ప్లేస్లో ఇంకెవరున్నా నువ్వు వాళ్ళనే పెళ్లి చేసుకునేదానివి అని అంటాడు. రిని కోపంగా నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు జాంగ్, నేను నిజంగానే నిన్ను లవ్ చేస్తున్నాను, నీ బిడ్డకి అమ్మని అవ్వాలనుకుంటున్నాను, ఒక్కసారి మనం అంటూ తనని సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ జాంగ్ తనని విసురుగా పక్కకి నెట్టేస్తాడు. అనుతో నా పెళ్ళి అయినా అవ్వకపోయినా నేను నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను అని వార్నింగ్ ఇస్తాడు. ఎందుకంటే తన ప్రేమ అంత వీక్ కాదని అతని మనసుకి తెలుసు. ఇక్కడ అను మనసు కూడా జాంగ్ తనని ప్రేమించలేదన్న విషయాన్ని నమ్మదు. ఆ నిజమేంటో తెలుసుకోవడానికి తను తిరిగి చైనాకి వచ్చేస్తుంది. జాంగ్ అడ్రస్ కనుక్కొని అక్కడికి వెళ్తే గేటు దగ్గర ఉన్న గార్డ్ అరుస్తాడు, ఏ పిల్ల లోపలికి ఎక్కడికి వెళ్తున్నావు అని. గార్డ్స్ అందరూ గన్స్తో తనని చుట్టుముట్టేస్తారు. అను భయపడుతూ నా పేరు అను, నేను నా బాయ్ ఫ్రెండ్ చేస్ని మిస్టర్ జాంగ్ని కలవడానికి వచ్చాను అని చెప్తుంది. ఆ గార్డ్స్ నవ్వుతూ ఎగతాళి చేస్తారు. మా బాస్ నీలాంటి పిల్లకు బాయ్ ఫ్రెండ్ ఏంటి అని తనని తోసేస్తుంటే అక్కడికి రిన్ని వస్తుంది. ఆగండి, తను జాంగ్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్తుంది కదా, మనం తనకి బాగా మర్యాద చేయాలి అని అంటుంది. అనుకి చిన్న ఆశ కలుగుతుంది. మీరు నన్ను ఒక్కసారి చేస్తో కల్పిస్తారా, నేనెవరో మీకు తెలుసా అని అడుగుతుంది. రిన్నీకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఎందుకంటే చేస్ అనే పేరుతో పిలవడానికి జస్ట్ జాంగ్ అమ్మకి మాత్రమే పర్మిషన్ ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా అదే పేరుతో పిలుస్తుందని తెలిసి తను తట్టుకోలేకపోతుంది. అను తన దగ్గరకు వచ్చి నేను జాంగ్కి ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి, ప్లీజ్ నన్ను తన దగ్గరికి తీసుకెళ్ళండి అని బ్రతిమాలుతుంది. రిన్ని కోపంతో అను చెంప పగలగొడుతుంది.
నీకెంత ధైర్యం ఉంటే నా హస్బెండ్తో కలిపిమ్మని నన్నే అడుగుతున్నావని అరుస్తుంది. ఇటువైపు జాంగ్ డ్రైవర్ అతనితో అంటాడు, బాస్ అను మేడం ఎలాగో బ్రేకప్ చెప్పారు కదా, మీరు కూడా లైఫ్లో మూవ్ ఆన్ అవ్వచ్చు కదా, మీకు అమ్మాయిల లోటు ఏదైనా ఉందా అని అంటాడు. జాంగ్ ఒప్పుకోడు. ఎందుకంటే అను అతనికి చాలా స్పెషల్, అందరికంటే వెరైటీ అని అంటాడు. డ్రైవర్ అడుగుతాడు, అలాంటి వెరైటీ ఏముంది బాస్, అందరికీ ఉండేలాగే 2 కళ్ళు 1 ముక్కు ఉన్నాయి కదా అని అంటాడు. కానీ జాంగ్కి అను తన ప్రాణం అయిపోయింది. సరే బాస్, అయితే క్లబ్కి వెళ్దాం, మందు తాగైనా తనని మర్చిపోవడానికి ట్రై చేయండి అని అంటాడు డ్రైవర్. కానీ జాంగ్ వద్దంటాడు. ఎందుకంటే తను డ్రింక్ చేయడం అనుకి అస్సలు నచ్చదు. ఇక్కడ అను షాక్లో ఉంటుంది, హస్బెండా అని. కానీ జాంగ్ తమ్ముడు నువ్వు తన ఫియాన్సీ అని చెప్పాడు కదా అని అడుగుతుంది. రిన్ని అరుస్తుంది, అవును, తనకి ఎంగేజ్మెంట్ అయిందని తెలిసి కూడా నువ్వు తనని సెడ్యూస్ చేయడానికి ట్రై చేశావని అంటుంది. అను ఏడుస్తూ, ప్లీజ్ నమ్మండి, నాకు ఈ విషయం తెలియదు అని అంటున్నా. రిన్ని వినదు. గార్డ్స్కి ఆర్డర్ ఇచ్చి అనుని దారుణంగా టార్చర్ చేయిస్తుంది. అప్పుడే అక్కడికి 2 పిల్లలు వస్తారు. ఏంటి మీరు ఇంకా పడుకోలేదా అని రెన్నీ అడుగుతుంది. డాడీ ఇన్ని డేస్ తర్వాత ఇంటికి వచ్చారు కదా, మాకు బెడ్ టైమ్ స్టోరీ చెప్తానన్నారు, కానీ ఆయన ఇంకా రాలేదు అని ఆ పిల్లలు చెప్తారు. ఆ పిల్లలు జాంగ్ పిల్లలని తెలిసి అనుకి ఇంకో పెద్ద షాక్ తగులుతుంది. రిన్నీ నవ్వుతూ, మీరు లోపలికి వెళ్ళండి, ఈరోజు నేను మీకు స్టోరీ చెప్తాను అని వాళ్ళని పంపించేస్తుంది. రిన్నీ అను దగ్గరకు వచ్చి ఒక పెద్ద అబద్ధం చెప్తుంది. ఈ పిల్లలు పుట్టాక నా హెల్త్ చాలా వీక్ అయిపోయింది, అందుకే జాంగ్ నేను కోలుకునే వరకు వెయిట్ చేస్తున్నాడు. నా లైఫ్ని నా పిల్లల లైఫ్ని పాడు చేసి నీ మనసు నిండితే ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఇక ఎప్పుడు జాంగ్ని కాంటాక్ట్ చేయొద్దు అని వార్నింగ్ ఇస్తుంది. కానీ అను హెల్త్ ఎంత దారుణంగా పాడవుతుందంటే తను అక్కడే స్పృహ తప్పి పడిపోతుంది. సరిగ్గా అదే టైంలో జాంగ్ ఇంటికి వస్తాడు. అనుని అలా కింద పడి ఉండడం చూసి అతనికి రక్తం మరిగిపోతుంది. వెంటనే పరిగెత్తుకెళ్ళి తనని హక్ చేసుకుంటాడు. ఎవడ్రా తనని ఈ స్థితికి తీసుకొని వచ్చింది, నా అనుని తాకడానికి ఎవరు ధైర్యం చేశారు అని గట్టిగా అరుస్తాడు. అక్కడున్న గార్డ్స్ భయంతో వణికిపోతూ, బాస్ మేము జస్ట్ రిన్నీ మేడం చెప్పినట్టే చేశామని చెప్తారు. రిన్నీ వచ్చి, జాంగ్ తను నిన్ను వదిలేసినందుకు బుద్ధి చెప్తున్నానంతే, నిన్ను డమ్ చేయడానికి తనకి ఎంత ధైర్యం అని అంటుంది. జాంగ్ కోపంగా, నా లైఫ్లో తలదూచడానికి నువ్వు ఎవరివి అసలు అని చెప్పి తనని లోపలికి తీసుకొని వెళ్తాడు. రినీ ఆపడానికి ట్రై చేస్తూ, నేను నీ ఫియాన్సీని జాంగ్, ఒక పరాయి అమ్మాయిని నువ్వు ఇంట్లో ఎలా ఉంచుకుంటావని అడుగుతుంది. జాంగ్ కోపంగా, పరాయి దానివి నువ్వు, ఇక మీద నా ఇంట్లో అడుగు పెట్టే ప్రయత్నం మాత్రం అస్సలు చేయకు అని తన ఫేస్ మీదే చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. అను కోసం బెస్ట్ డాక్టర్స్ని పిలిపిస్తాడు. తన గార్డ్ని పిలిచి, బయట అనుని టార్చర్ చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి, వాళ్ళకి నరకం కనిపించేలాగా పనిష్ చేయండి అని ఆర్డర్ ఇస్తాడు. అప్పుడే రిన్నీ జాంగ్ వాళ్ళ డాడీని అక్కడికి తీసుకొని వస్తుంది. డాడీ అరుస్తూ, జాంగ్ ఆ అమ్మాయిని ఇప్పుడే బయటికి గెంటేసాయి, ఈ ఇంటి కోడలు రిన్నీ మాత్రమే అవ్వాలి అని అంటారు. జాంగ్ సెటైరికల్గా, అయితే మీరే రిన్నీని పెళ్లి చేసుకోండి అని అంటాడు. డాడీ కోపంతో, నాకే ఎదురు సమాధానం చెప్తావా అని అరుస్తాడు. రిన్నీ ఒక ఐడియల్ కోడల్లాగా నటిస్తూ, మామయ్య కూల్ అవ్వండి, ఒక తెలియని అమ్మాయి కోసం మీరు ఇలా గొడవ పడడం బాగోలేదు, తను ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పంపించేద్దాం, రేపే మనం పెళ్లి చేసుకుందామని జాంగ్ దగ్గరికి వెళ్తుంది. జాంగ్ వెంటనే తన గొంతు పట్టుకుంటాడు. ఎందుకంటే అను ఈ స్థితిలో ఉండడానికి మెయిన్ రీజన్ తనే కదా. డాడీ ఎంత అరిచినా జాంగ్ వినడు. ఇంకొకసారి అనుకి చిన్న దెబ్బ తగిలినా నీ లైఫ్ నరకం చేస్తాను అని రిన్నీకి లాస్ట్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. డాడీ మళ్ళీ వార్నింగ్ ఇస్తారు, ఆలోచించుకో, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మన వంశం పరువు మట్టిలో కలిసిపోతుంది అని అంటారు. జాంగ్ మాత్రం, ఏ రోజైతే మీ వల్ల మీ మిస్ట్రెస్ వల్ల నా అమ్మ ప్రాణాలు తీసుకుందో ఆ రోజే మన వంశం పరువు పోయింది, మీకు మనవళ్ళు కావాలంటే మీ 2వ కొడుకు ఉన్నాడు కదా, వాణ్ణి అడగండి అని చెప్పి అను దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ చెప్తాడు, హెల్త్ బాగానే ఉంది బాస్, కానీ ఒక చిన్న ప్రాబ్లం, తన గొంతు దగ్గర దెబ్బ తగలడం వల్ల ఓకల్ కార్డ్స్ డ్యామేజ్ అయ్యాయి, తను బహుశా ఇక ఎప్పటికీ మాట్లాడలేకపోవచ్చు అని చెప్తారు. జాంగ్ షాక్ అవుతాడు. కానీ వరల్డ్లోనే బెస్ట్ డాక్టర్స్తో ట్రీట్మెంట్ చేయిస్తాను, తన గొంతు తిరిగి వచ్చేలాగా చేస్తానని ప్రామిస్ చేసుకుంటాడు. నెక్స్ట్ వీక్ అనుకి స్పృహ వస్తుంది. జాంగ్ని తన పక్కన చూసి షాక్ అవ్వడం కంటే తన కడుపులో ఉన్న బిడ్డ గురించి ఎక్కువ టెన్షన్ పడుతుంది. కానీ జాంగ్ ఫేస్ చూస్తూ ఉంటే తనకి తను ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసినట్టుగా లేదు. అంటే తన బిడ్డకి ఏం కాలేదన్నమాట.
తను ఏదో చెప్పబోతే గొంతు పెగలదు. జాంగ్ తనని కూల్ చేస్తూ, నీ వాయిస్ పోయిందను, కానీ మళ్ళీ వచ్చేలాగా చేస్తాను, ఇది నా ప్రామిస్, నన్ను క్షమించు. నా వల్ల నువ్వు ఇంత అనుభవించాల్సి వచ్చింది. నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావని తెలుసుంటే అని ఆగిపోతాడు. అను మనసులో, అవును, తెలుసుంటే నాతో ఈ ఫేక్ రిలేషన్ పెట్టుకునేవాడివే కాదు కదా. నీ భార్య పిల్లలకి నీకు బయట వేరే అమ్మాయి ఉందని తెలిసేది కూడా కాదు కదా అని కోపంతో జాంగ్ చెంపని పగలగొడుతుంది. జాంగ్ ఒక్క మాట కూడా అనడు. నీకు అబద్ధం చెప్పినందుకు కోపంగా ఉన్నావని నాకు తెలుసు అని మందులు ఇవ్వబోతాడు. అను ఆ మెడిసిన్ని విసిరేస్తుంది. నీ చేతులతో మందులు తీసుకునే కంటే చావడం మేలు అని చెప్పాలని ట్రై చేస్తే హెల్త్ ఇంకా పాడవుతుంది. జాంగ్ బలవంతంగా తనని హక్ చేసుకుంటాడు. కానీ అనుకి తను హక్ చేసుకుంటే ఊపిరి ఆడనట్టుగా అనిపిస్తుంది. కోపంతో తన తల మీద కొడుతుంది. బాడీగార్డ్ లోపలికి పరిగెత్తుకుని వస్తే జాంగ్ అతన్ని బయటికి పంపించేస్తాడు. జాంగ్ తల నుంచి బ్లడ్ వస్తూ ఉంటే అనుకి బాధగా అనిపిస్తుంది. కానీ తన మనసు పడుతున్న బాధ ముందు అది ఎంత. జాంగ్ తన చేతిని పట్టుకుని, నీ కోపం తగ్గే వరకు నన్ను ఇంకా కొట్టు అని అంటాడు. అను ఏదో చెప్పాలని ట్రై చేస్తే జాంగ్ ఒక నోట్ ప్యాడ్ ఇస్తాడు. అను అందులో రాస్తుంది, నువ్వు ఒక అబద్ధాల కోరువి, చీటర్వి, నేను నిన్ను హేట్ చేస్తున్నాను అని రాస్తుంది. జాంగ్ తనతో, పాతవన్నీ మర్చిపోను, ప్లీజ్ నన్ను క్షమించు, మనం కొత్తగా స్టార్ట్ చేద్దామని అంటాడు. సరిగ్గా అప్పుడే గార్డ్ వచ్చి, బాస్, రిని మేడం పిలుస్తున్నారు, మీ పిల్లలు షేన్ ఇంకా సీసీ హెల్త్ బాగోలేదంట అని చెప్తాడు. జాంగ్ వెంటనే తన పిల్లల్ని చూడడానికి వెళ్ళిపోతాడు. అను ఒంటరిగా ఉండిపోతుంది. ఒక పర్సన్ ఇంత సెల్ఫిష్గా ఎలా ఉంటాడు? జాంగ్ని గుర్తుపట్టడంలో నేను ఇంత పెద్ద తప్పు ఎలా చేశాను అని ఏడుస్తుంది. జాంగ్ తన పిల్లల దగ్గరికి వెళ్తాడు. వాళ్ళు ఫుల్ ఫిట్గా ఉంటారు. మీకు హెల్త్ బాగాలేదన్నారు కదా అని అడుగుతాడు. దానికి షేన్ అంటాడు, లేదు డాడీ, మాకు బాగానే ఉంది, అసలు మాకేమైంది అని ఆ పిల్లలు అడుగుతారు. రిని వాళ్ళని లోపలికి వెళ్ళమని చెప్పి వాళ్ళు వెళ్ళగానే జాంగ్ తన మీద అరుస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా పిల్లలకి దూరంగా ఉండమని అని అరుస్తాడు. రిని అంటుంది, కానీ నీ పిల్లలు నా పిల్లలు కూడా కదా, ఈరోజు కాకపోతే రేపు నేనే వాళ్ళకి మమ్మీనే అవబోతున్నాను కదా అని అంటుంది. కానీ జాంగ్ క్లియర్గా చెప్పేస్తాడు, నా పిల్లలకి అమ్మ అనిపించుకునే రైట్ జస్ట్ నా అనుకి మాత్రమే ఉంది. నువ్వు ఈ ఇంట్లో ఒక గెస్ట్వి మాత్రమే, గెస్ట్ లాగే ఉండు అని అంటాడు. రిని కోపంతో వెళ్ళిపోగానే వ్యాంగ్ ఇంటికి వస్తాడు. వాడు ఏదో చెప్పబోతూ ఉంటే జాంగ్ వాడికి గట్టిగా ఒక పంచ్ ఇస్తాడు. చెప్పు, అనుని ఎందుకు కాపాడలేదు? తనని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదా, మరి తను ఇక్కడికి ఒంటరిగా ఎలా వచ్చింది? అసలు ఎక్కడ చచ్చావని అరుస్తాడు. అను ఇక్కడే ఉందని తెలిసి వ్యాంగ్ షాక్ అవుతాడు. పైగా తను మాట్లాడలేకపోతుందని తెలిసి ఇంకా బాధపడతాడు. వాడు తనని కలవడానికి వెళ్తే అను రాస్తుంది, నువ్వు చెప్పిందే కరెక్ట్, నేను ఇక్కడికి రాకుండా ఉండాల్సింది, మీరందరూ చీటర్స్ అని రాస్తుంది. వాంగికి కొంచెం గిల్టీగా అనిపిస్తుంది. తన అన్నయ్యకి అను అంటే ఎంత ప్రాణమో వాడికి బాగా తెలుసు. నిజం దాచినంత మాత్రాన ఇంత హేట్ చేయడం ఏంటా అనిపిస్తుంది. కానీ అను ఆలోచన వేరు. ఇతనికి పెళ్ళైంది, 2 పిల్లలున్నారు, ఇది వీళ్ళకి చిన్న విషయమా అని బాధపడుతుంది. గొడవ ఎంత పెరిగిపోతుందంటే తనని ఇక్కడి నుంచి పంపించకపోతే ప్రాణాలు తీసుకుంటానని ఒక గాజు ముక్కతో వాళ్ళని బెదిరిస్తుంది. జాంగ్ లోపలికి వచ్చి తనని బ్రతిమాలి ఆ గాజు ముక్కని తీసేసుకుంటాడు. అను రాస్తుంది, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, నీతో ఉండలేను అని. కానీ జాంగ్ వినకుండా తనని ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెడతాడు. నువ్వు పూర్తిగా కోలుకునే వరకు ఎక్కడికి వెళ్ళలేవు, నీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం నా ధర్మం అని అంటాడు. అను మనసులో, మరి నీ భార్య పిల్లల పట్ల, నీ కడుపులో ఉన్న నా బిడ్డ పట్ల నీ ధర్మం ఏమైంది అని బాధపడుతుంది. నెక్స్ట్ డే రిని అనుని ఒంటరిగా పట్టుకుని మళ్ళీ ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేస్తుంది. నీకు అసలు సిగ్గు లేదా? ఒక మనిషికి పెళ్ళాం బిడ్డలు ఉన్నారని తెలుసు కూడా అదే ఇంట్లో వాళ్ళ కళ్ళ ముందే ఉంచుకున్న దానిలాగా ఎలా ఉంటున్నావని సూటిపోటి మాటలు అంటూ ఉంటుంది. ఆ మాటలు అనుని లోపల కాల్చేస్తాయి. అప్పుడే జాంగ్ అక్కడికి వచ్చి, రిన్ని నిన్ను ఏమైనా అనిందా అని అడుగుతాడు. రిన్ని నటిస్తూ, లేదు లేదు, ఆ రోజు చేసిన దానికి సారీ అడుగుతున్నాను అంతే అని చెప్పి వెళ్ళిపోతుంది. వెంటనే జాంగ్ పిల్లలు అక్కడికి వస్తారు. డాడీ, ఈ అందమైన ఆంటీ ఎవరు అని అడుగుతారు. జాంగ్ చెప్తాడు, నాన్న,
తను మీ డాడీకి ప్రపంచంలోనే చాలా ఇష్టమైన అమ్మాయి అని గాడ్ వచ్చి వాళ్ళని స్కూల్కి తీసుకొని వెళ్తాడు. అప్పుడు జాంగ్ అనుకి ఆ పిల్లల గురించి నిజం చెప్పాలనుకుంటాడు. కానీ అను సైకిల్తో నాకు తెలుసు అని చెప్తుంది. జాంగ్కి అర్థం కాదు. ఆ పిల్లలు తన పాత డ్రైవర్ పిల్లలని, వాడు చనిపోయాక తనే వాళ్ళని దత్తత తీసుకున్నానని అనుకి ముందే తెలుసని జాంగ్ అనుకుంటాడు. ఇక్కడ ఒక పెద్ద మిస్అండర్స్టాండింగ్ జరుగుతుంది. అమ్మయ్య, నీకు ముందే తెలుసన్నమాట. పద, నీకోసం నీ ఫేవరెట్ ఫుడ్ వండాను, తిందామని తీసుకుని వెళ్తాడు. డైనింగ్ టేబుల్ దగ్గర అను రాస్తుంది, నువ్వు నాతో డిన్నర్ చేస్తే రిన్నీ ఫీల్ అవ్వదా అని. జాంగ్ తను ఫీల్ అయితే నాకేంటి అని అంటాడు. అను అనుకుంటుంది, తన పిల్లల తల్లికే విలువ ఇవ్వని వాడు నాకేమిస్తాడు అని. జాంగ్ అడుగుతాడు, అను నన్ను ఇంకా క్షమించలేవా, ఇంకొక ఛాన్స్ ఇవ్వలేవా అని. అను మనసులో, ఇంకో ఛాన్స్ ఏంటి, నన్ను నీ మిస్ట్రెస్ లాగా ఉంచుకోవాలని చూస్తున్నావా, లేక ఆ అమాయక పిల్లల తండ్రిని వాళ్ళకి దూరం చేయాలా అని అనుకుని వెళ్ళిపోతుంది. కానీ జాంగ్ తనని ఎత్తుకొని పాత ప్రేమని మళ్ళీ గుర్తు చేయాలనే ఆశతో తనకి దగ్గరవుతాడు. తర్వాత వ్యాంగ్ ఒక విషయం చెప్తాడు, అన్నయ్య, మోడ్రన్ డాక్టర్స్ అను వాయిస్ రాలేదని చేతులెత్తేశారు. కానీ కొండల్లో ఒక వేదసిద్ధుడు ఉన్నాడు. ఆయన ఒక్కడే అను గొంతుని తిరిగి తెప్పించగలడు. కానీ అక్కడికి వెళ్ళే దారి చాలా డేంజర్, బండి కూడా వెళ్ళదు అని చెప్తాడు. జాంగ్ మాత్రం దారి లేకపోతే ఏంటి, నడుచుకుంటూ అయినా వెళ్తాను అని అంటాడు. నెక్స్ట్ డే జాంగ్ అడవుల్లోకి కొండల్లోకి బయలుదేరతాడు. 2 రోజులు పడుతుంది. వర్షం, తుఫాను, ఒళ్ళంతా బ్లడ్ అవుతున్నా సరే జాంగ్ అస్సలు వెనక్కి తగ్గడు. 3వ రోజు ఆ సిద్ధుడి దగ్గరికి చేరుకుంటాడు. జాంగ్ పరిస్థితి చూసి ఆ సిద్ధుడికి అర్థమవుతుంది, ఇతని ప్రేమ చాలా గొప్పదని. అను కోసం తన స్పెషల్ మెడిసిన్ ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. జాంగ్కి తెలివచ్చేసరికి తను మళ్ళీ తన విల్లాలో ఉంటాడు. అనుని చూడాలనే ఆతృతతో బెడ్ మీద నుంచి కింద పడిపోతాడు. గార్డ్ వచ్చి చెప్తాడు, బాస్, అను మేడం బాగానే ఉన్నారు, 3 రోజుల క్రితమే తనకి మందిచ్చామని అంటారు. అనుకి గొంతు తిరిగొస్తుంది, తను మాట్లాడగలుగుతుంది. జాంగ్ ఫైనల్గా తనని కలవడానికి వెళ్ళి గట్టిగా హక్ చేసుకుంటాడు. కానీ అను చెప్పిన మాటలు అతని గుండెని ముక్కలు చేసేస్తాయి. మీ ప్రామిస్ మీకు గుర్తుంది కదా మిస్టర్ జాంగ్, ఇకనైనా నన్ను వెళ్ళకుండా ఆపరు కదా అని అడుగుతుంది. జాంగ్ అరుస్తాడు, నువ్వు నిజంగానే నన్ను వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటున్నావా అని. అతని కళ్ళలో కన్నీళ్లు కనిపిస్తూ ఉంటాయి. అను అంటుంది, మర్చిపోయారా, నేను కోలుకుంటే నన్ను ఆపను అని మీరే కదా చెప్పారు అని అంటుంది. కానీ జాంగ్, మరి జీవితాంతం నాతోనే ఉంటానని నువ్వు చేసిన ప్రామిస్ సంగతి ఏంటి, నేను నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను, నువ్వు నాతోనే ఇక్కడే ఉండాలి అని అంటాడు. అను అడుగుతుంది, మరి రిన్నీ సంగతి ఏంటి అని. జాంగ్ అరుస్తాడు, నేను తనని ఎప్పుడూ ప్రేమించలేదను, నా లైఫ్లో నీకంటే ఎవరిని ఎక్కువగా నేను కోరుకోలేదు అని చెప్తాడు. అనుకి తన మాటల మీద అస్సలు నమ్మకం రాదు. మరి ప్రేమ లేకపోతే 2 పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు అని కోపంగా వెళ్ళిపోతూ ఉంటే జాంగ్ తన చేయి పట్టుకుంటాడు. జాంగ్ మోకాళ్ళ మీద కూర్చుని తన ప్రేమ కోసం అడుక్కుంటాడు, ప్లీజ్ అను, నువ్వు వెళ్ళిపోతే నేను బ్రతికున్నా చచ్చినట్టే, నన్ను వదిలి వెళ్ళకు అని అడుగుతాడు. అనుకి కూడా వెళ్ళాలని లేదు. అతను లేని జీవితం నరకమని తనకి బాగా తెలుసు. కానీ తను కూడా ఒక తల్లి కాబోతుంది కదా, ఇంకో తల్లికి తన పిల్లలకి అన్యాయం చేయలేదు అని ఫిక్స్ అయ్యి నేనిక ఆగలేను అని అను అంటే జాంగ్కి పిచ్చి పట్టినట్టుగా అయిపోతుంది. నిన్ను వెళ్ళనివ్వను, అవసరమైతే నిన్ను బంధించైనా నా దగ్గరే ఉంచుకుంటాను అని దగ్గరకొచ్చి కిస్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడు అను గట్టిగా అరుస్తుంది, నేను ప్రెగ్నెంట్ జాంగ్ అని. జాంగ్ షాక్ అవుతాడు, ఏంటి, నేను డాడీని కాబోతున్నానా అని అరుస్తాడు. ఈ మాట జాంగ్ వాళ్ళ డాడీ ఇంకా రిన్ని కూడా వింటారు. డాడీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆయనకి వంశాన్ని పెంచే వారసుడు వస్తే చాలు, అది అను వల్ల అయినా రిన్ని వల్ల అయినా ఆయనకి అనవసరం. కానీ రిని అరుస్తుంది, ఇది అబద్ధం, ఈ అమ్మాయి పచ్చి అబద్ధాలు చెప్తుంది. అంకుల్ ఆలోచించండి, పండితుల జాతకం ఎప్పుడూ తప్పు కాలేదు, జాంగ్ బిడ్డకి అమ్మనయ్యే రైట్ నాకే ఉంది అని చెప్తుంది. డాడీ అడుగుతారు, ఏ పిల్ల, నిజం చెప్పు, నీ కడుపులో ఉన్న బిడ్డ ఎవరిది? ఒకవేళ జాంగ్దే అయితే నేను ప్రామిస్ చేస్తున్నాను, నువ్వు ఈ ఇంట్లోనే ఉంటావు, నీకు డబ్బుకి గౌరవానికి ఏ లోటు ఉండదు అని అంటాడు. జాంగ్ వచ్చి, డాడీ ఆ క్వశ్చన్ అడిగి మా ప్రేమని అవమానించకండి, ఆ బిడ్డ నాదే అని అంటాడు. అప్పుడే అను మాటలతో ఆ మ్యాన్షన్ అంతా సైలెంట్ అయిపోతుంది. ఈ బిడ్డ జాంగ్ది కాదు, ఇది నా కాలేజీ ఫ్రెండ్ది అని అంటుంది.
జాంగ్ తన చెవులని తనే నమ్మలేకపోతాడు. అను ఏంటి జోకులు, ఇది జోక్ చేసే టైం కాదు అని అంటాడు. కానీ అను అరుస్తుంది, నేను నిన్ను చీట్ చేశాను, ఇదే నిజమని. అనుకి ఒకరి పెళ్ళాం బిడ్డల మధ్య ఉంటూ మిస్ట్రెస్ లాగా ఆ ఇంట్లో బతకడం ఇష్టం లేదు. అందుకే అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఈ అబద్ధం ఒక్కటే దారి అని అనుకుంటుంది. మనసులో నన్ను క్షమించు జాంగ్ అనుకుంటూ బయటికి మాత్రం నా బాయ్ ఫ్రెండ్ నా కోసం వెయిట్ చేస్తున్నాడు, ఇక నన్ను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయకు అని చెప్పి వెళ్ళిపోతుంది. జాంగ్ ఆపాలని చూసినా రిన్ని అతన్ని ఆపేస్తుంది. జాంగ్ చాలా సాడ్ అయిపోతాడు. అను ఆ మ్యాన్షన్ నుంచి బయటికి రాగానే దారిలో కొంతమంది రౌడీలు తనని కిడ్నాప్ చేస్తారు. అది చేయించింది వేరే ఎవరో కాదు, రిన్నీనే. అనుకి మెలకు వచ్చాక అడుగుతుంది, ఎందుకు రిన్ని, నేను నీ లైఫ్ నుంచి దూరంగానే వెళ్ళిపోతున్నాను కదా, నాకెందుకు ఈ పనిష్మెంట్ అని అంటుంది. రిన్ని అరుస్తుంది, నా మొగుడిని నీ మాయలో పడేసి మళ్ళీ ఎందుకు అని అడుగుతున్నావా, నీకు మగాళ్ళను వేళ్ల మీద ఆడించడం బాగా అలవాటు కదా, ఇప్పటి నుంచి నీ లైఫ్ ఇలాగే ఉంటుంది. కొంతమందికి ప్రెగ్నెంట్ అమ్మాయిలంటే చాలా ఇష్టం తెలుసా అని అంటుంది. అను భయంతో వణికిపోతుంది. రిని, నువ్వు కూడా ఒక తల్లివే కదా, నా కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా నన్ను వదిలేయని బ్రతిమాలుతుంది. కానీ రినికి అనుని కన్నీళ్లు పెట్టించందే ప్రశాంతంగా ఉండదు. తన గాడ్స్తో చెప్తుంది, తనకి తినడానికి తిండి కానీ తాగడానికి వాటర్ కానీ ఇవ్వకండి, తను ఫుల్గా రెడీ అయి ఉండాలి అని అంటుంది. ఇక్కడ జాంగ్ మత్తులో మునిగిపోతాడు. రిని వచ్చి అను ఈరోజు ఫ్లైట్ ఎక్కి తన ఇంటికి వెళ్ళిపోయింది, తన బాయ్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తుందంట అని అబద్ధం చెప్తుంది. అది విన్న జాంగ్ చేతిలో గ్లాసు కింద పడిపోతుంది. నెక్స్ట్ డే అనుని ఒక పంజరంలో స్పృహ లేకుండా ఉంటే బలవంతంగా లేపి రెడీ చేసి కారులో తీసుకెళ్తారు. అను అరుస్తుంది, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారని. కారు దిగడానికి ట్రై చేస్తే తన చేతులు కట్టేసి నొక్కి పట్టుకుంటారు. టెన్షన్ పడకు, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని అంటుంది రిని. కానీ సరిగ్గా అప్పుడే అదే టైంలో జాంగ్ కారు కూడా అదే దారిలో వెళ్తుంది. ఒక్క క్షణం జాంగ్ గుండె ఆగినంత పని అవుతుంది. ఏదో చెడు జరుగుతుందని జాంగ్ మనసుకి అనిపిస్తుంది. వెంటనే తన మనిషికి ఫోన్ చేసి అను ఏ ఫ్లైట్లో వెళ్ళిందో కనుక్కో, అసలు రిని ఎక్కడుంది అని అడుగుతాడు. ఇక్కడ రిని అనుని ఒక క్లబ్లోని విఐపి ఫ్లోర్కి తీసుకుని వస్తుంది. అక్కడ తన అంకుల్ అతని ఫ్రెండ్స్ ఉంటారు. గుడ్ ఈవినింగ్ అంకుల్, మీ మేనకోడలు మీకోసం ఎలాంటి గిఫ్ట్ తెచ్చిందో చూడండి అని అనుని చూపిస్తుంది. అప్పుడే జాంగ్కి ఒక నిజం తెలుస్తుంది, అను పేరు మీద ఏ ఫ్లైట్ టికెట్ బుక్ అవ్వలేదని. పైగా తను రినీతో కలిసి ఒక మెన్స్ క్లబ్ విఐపి ఫ్లోర్లో ఉందని తెలుస్తుంది. ఆ క్లబ్ నడిపే వాళ్ళు మనుషులు కాదు, మృగాలని జాంగ్కి బాగా తెలుసు. తన అను వాళ్ళ మధ్య ఉందనేసరికి పిచ్చెక్కిపోయి కారుని అటువైపుగా తిప్పుతాడు. అక్కడ అను ఆ రాబందుల మధ్య చిక్కుకుపోయింది. వాళ్ళ నవ్వులు వింటుంటేనే అను ప్రాణాలు గాలిలో కలిసిపోతూ ఉంటాయి. కానీ అప్పుడే తలుపు తెరుచుకుంటుంది. అక్కడ నిలబడ్డది జాంగ్, తన జాంగ్. రిన్ని అతన్ని చూసి హడలిపోతుంది. కానీ జాంగ్ కళ్ళు తన అను మీద మాత్రమే ఉంటాయి. రిన్ని అంకుల్ అడుగుతాడు, ఏరా అబ్బాయి, నువ్వు కూడా ఈ గిఫ్ట్ ఎంజాయ్ చేయడానికి వచ్చావా అని. ఆ మాట విన్న జాంగ్ రిని మీద అటాక్ చేస్తాడు. తన ఫేస్ని దారుణంగా దెబ్బతీస్తాడు. ఇక తను ఎవరికి తన ఫేస్ని చూపించుకోకుండా చేస్తాడు. తర్వాత అను కళ్ళకి గంతులు కడతాడు. ఎందుకంటే అక్కడున్న ప్రతి ఒక్కరిని నరకం చూపించి చంపబోతున్నాడు కాబట్టి ఆ బీభత్సాన్ని అను చూడకూడదని జాంగ్ అనుకుంటాడు. ఇక అనుని ఇంటికి తీసుకుని వెళ్తాడు. అను అడుగుతుంది, డాక్టర్, నా బేబీ సేఫ్గానే ఉందా అని. తల్లి బిడ్డ ఇద్దరూ సేఫ్ అని చెప్పడంతో అను ఊపిరి పీల్చుకుంటుంది. అప్పుడే రిని వాళ్ళ డాడీ జాంగ్ వాళ్ళ డాడీతో కలిసి గొడవకొస్తాడు. రిని డాడీ అరుస్తాడు, నీకెంత ధైర్యం నా తమ్ముడిని చంపి నా కూతురి ఫేస్ని పాడు చేయడానికి, వెంటనే సారీ చెప్పు అని అంటాడు. కానీ అక్కడ వాళ్ళకి వెల్కమ్ చెప్పింది సారీ కాదు, జాంగ్ మనుషుల చేతుల్లో ఉన్న గన్నులు. జాంగ్ వాళ్ళ డాడీ గార్డ్స్కి గన్నులు దించమని ఆర్డర్ ఇస్తారు. కానీ ఎవ్వరూ వినరు. జాంగ్ వాళ్ళకి, మీ వయసు అయిపోయింది డాడీ, ఇక మీద వీళ్ళు నా మాట మాత్రమే వింటారు అని అంటాడు. రిని డాడీ అరుస్తాడు, జాంగ్, ఒక దిక్కుమాలిన అమ్మాయి కోసం మా పాత సంబంధాన్ని పాడు చేసుకుంటావా అని అంటాడు. కానీ జాంగ్ వాళ్ళతో ఉన్న బిజినెస్ కాంట్రాక్ట్లన్నీ క్యాన్సిల్ చేసి వాళ్ళని కంట్రీ నుంచే బ్లాక్ లిస్ట్ చేసి మెడపట్టి బయటికి గెంటేస్తాడు. వాళ్ళ డాడీ ఏడుస్తూ తన రూమ్లోకి వెళ్ళిపోతారు. పిల్లలు అక్కడికి వచ్చి, ఏంటి డాడీ ఆ అరుపులు అని అడుగుతారు. జాంగ్ మాత్రం, ఏం లేదు నాన్న, కొంతమంది చెడ్డ వాళ్ళకి బుద్ధి చెప్తున్నాను అని అంటాడు. అప్పుడు సీసీ అమాయకంగా,
అంటే రిని ఆంటీ కూడా చెడ్డదా అని అడుగుతుంది. షేన్ కూడా అవును బుజ్జి, తను చూడ్డానికి దెయ్యంలాగే ఉంటుంది అని అంటాడు. జాంగ్ నవ్వి మరి మీకు ఎవరిష్టమని అడిగితే ఇద్దరూ కలిసి మాకు ఆ అందమైన ఆంటీ అను అంటే ఇష్టమని చెప్తారు. ఆమె మీ కొత్త మమ్మీ అని జాంగ్ వాళ్ళకి ప్రామిస్ చేస్తాడు. పిల్లలు వెళ్ళాక వ్యాంగ్ అడుగుతాడు, అన్నయ్య పిల్లలకి మాట ఇచ్చావు కానీ అను నిన్ను క్షమిస్తుందా? పైగా తన కడుపులో ఉన్న బిడ్డ వేరే వాడిది కదా అని అంటాడు. జాంగ్ మాత్రం తను ఒక్కసారి క్షమిస్తే చాలు, ఆ బిడ్డకి నా పేరు ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని అంటాడు. కానీ నెక్స్ట్ డే పొద్దున అను కోసం బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్తే గదిలో అను ఉండదు. ఒక లెటర్ మాత్రమే ఉంటుంది. నా బిడ్డని నన్ను కాపాడినందుకు థ్యాంక్ యూ జాంగ్, కానీ నేను నీతో ఉండలేను. నన్ను వెతకడానికి ట్రై చేయకు. నీ భార్య పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అని ఆ లెటర్లో ఉంటుంది. జాంగ్ షాక్ అవుతాడు. కానీ ఆ లెటర్లోని భార్య పిల్లలు అనే వర్డ్ చూసి జాంగ్కి అంతా అర్థమైపోతుంది. వెంటనే రిని అనుతో మాట్లాడిన సీసీటీవీ ఫుటేజ్ని బయటికి తీయమంటాడు. అప్పుడు అసలు నిజం బయటపడుతుంది. రిని తన వైఫ్ అని, ఆ పిల్లలు కూడా వాళ్ళిద్దరికే పుట్టారని అనుని రిని నమ్మించిందని తెలుస్తుంది. జాంగ్ కోపంతో రినిని చంపేయమని ఆర్డర్ వేసి వెంటనే అను ఊరికి బయలుదేరతాడు. అను తలుపు తీసి జాంగ్ని చూసి షాక్ అవుతుంది. జాంగ్ ఏదో చెప్పబోతూ ఉంటే అను ఆపి, మిస్టర్ జాంగ్ వచ్చేశారు కదా, నా లైఫ్లో మోస్ట్ స్పెషల్ పర్సన్ని కలవండి అని లోపల నుంచి ఒక అబ్బాయిని పిలుస్తుంది. ఇతనే నా కాలేజీకి సీనియర్, నా బిడ్డకి తండ్రి. మేము తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం, ఇక వెళ్ళిపోండి అని ఫేస్ మీదే తలుపు వేసేస్తుంది. కానీ నిజానికి ఆ అబ్బాయి అను ఫ్రెండ్ మిమీ బాయ్ ఫ్రెండ్. మిమీ అడుగుతుంది, అను తనకి నిజం తెలిసే రైట్ ఉంది కదా, నీకోసం ఇంత దూరం వచ్చాడు, అతని ప్రేమ అబద్ధం కాదు కదా అని అంటుంది. కానీ అను ఒక నిర్ణయానికి వచ్చేసింది. అతని ప్రేమ నిజమే కావచ్చు, కానీ మేము ఈ జన్మలో కలవలేమని అను డిసైడ్ అయిపోతుంది. ఇటువైపు వ్యాంక్కి నిజం తెలిసాక తను అన్నయ్యతో ఇలా ఎలా చేయగలదు, నేను ఇప్పుడే వెళ్ళి తనని అడుగుతాను అని అంటాడు. కానీ జాంగ్ తన్ని ఆపేసి అను జ్ఞాపకాలతో నిండిన అదే విల్లాకి తిరిగి వెళ్ళిపోతాడు. రిని వాళ్ళ డాడీ తన కూతురి చావుకి రివెంజ్గా జాంగ్ని చంపాలని ప్లాన్ చేస్తున్నాడనే విషయం జాంగ్కి తెలియదు. జాంగ్ తన బాధని మర్చిపోవడానికి ఫుల్గా మందు తాగి చిన్న పిల్లోడ్లాగా ఏడుస్తూ అనుకి కాల్ చేస్తాడు. కానీ అనుకి ఆ కాల్ని లిఫ్ట్ చేసే అంత ధైర్యం సరిపోదు. నెక్స్ట్ డే పొద్దున వ్యాంగ్ బయటికి వస్తాడు. తన అన్నయ్య పరిస్థితి చూసి తట్టుకోలేకపోతాడు. వీటన్నింటికి తను కూడా ఒక కారణమే అని వ్యాంగ్ బాధపడి అన్నయ్య లైఫ్లో మళ్ళీ ఆ హ్యాపీనెస్ని తేవాలని తన వంతుగా చివరి ప్రయత్నం చేయడానికి బయలుదేరుతాడు. అను ఆ ఊరు వదిలి ఎప్పటికీ వెళ్ళిపోవడానికి రెడీ అయిందని వ్యాంగ్కి తెలియదు. మిమీ తనని డ్రాప్ చేయడానికి వస్తుంది. సరిగ్గా అప్పుడే వ్యాంగ్ కార్ వచ్చి ఆగుతుంది. అను అడుగుతుంది, వ్యాంగ్ ఇక్కడేం చేస్తున్నావని. వ్యాంగ్ అంటాడు, ఆలోచించుకో అను, నువ్వు గనక మా అన్నయ్యని వదిలేసి వెళ్ళిపోతే జీవితాంతం రిగ్రెట్ అవుతావని అంటాడు. దానికి అను ఇక ఈ మాటలకి అర్థం లేదు అని అంటుంది. అప్పుడు వ్యాంగ్ అసలు నిజాలన్నీ పూసకొచ్చినట్టుగా చెప్తాడు. రిని మాట విని తను ఫేక్ లెటర్ ఇవ్వడం దగ్గర నుంచి ఆ పిల్లలు జాంగ్ పిల్లలు కాదనే నిజం వరకు అన్నీ చెప్పేస్తాడు. ఆ నిజం విన్న అనుకి కాళ్ళు వణుకుతాయి. వ్యాంగ్ బ్రతిమాలుతాడు, ప్లీజ్ అను, మా అన్నయ్య చేసిన తప్పుని క్షమించు, లేదంటే అతను బతికున్న శవంలాగా మిగిలిపోతాడు అని బతిమాలుతాడు. అను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన సామాన్లు అక్కడే వదిలేసి తన ప్రాణమైన జాంగ్ కోసం పరిగెత్తుకుంటూ వెళ్తుంది. తనకి ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయడం ఇష్టం లేక జాంగ్కి కాల్ చేస్తుంది. జాంగ్ అప్పటికే మత్తులో ఉంటాడు. మొదట ఆ వాయిస్ విని తను కలకంటున్నాడేమో అని అనుకుంటాడు. అను అంటుంది, నిన్ను క్షమించేశాను జాంగ్, నిన్ను కలవడానికే వస్తున్నాను, నీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి అని అంటుంది. తన లైఫ్లో జాంగ్ తప్ప ఇంకెవరూ లేరని చెప్పాలని తను అనుకుంటుంది. జాంగ్ కూడా అసలు ఆగలేక అనుని కలవడానికి కారులో బయలుదేరతాడు. సరిగ్గా అప్పుడే రిని డాడీ మనిషి ఫోన్ చేసి మీరు చెప్పినట్టే పని అయిపోయింది అని చెప్తాడు. జాంగ్ ఇంకా అను దారిలో ఎదురెదురు పడతారు. జాంగ్ కారు ఆపాలని చూస్తే కారు బ్రేకులు ఫెయిల్ అయ్యాయని తెలుస్తుంది. అనుని కాపాడడానికి జాంగ్ తన ప్రాణాలని పణంగా పెడతాడు. అతని కారు పల్టీలు కొడుతుంది. అను గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. జాంగ్కి అప్పటికి ఇంకా స్పృహ ఉంటుంది. కారు లోపల నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ తను ఘోరంగా ఇరుక్కుపోతాడు. తను బతికే ఛాన్స్ లేదని అర్థమయ్యాక అనుని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. కానీ అను అతన్ని అలా చావుకి వదిలేసి ఎలా వెళ్తుంది? తను హెల్ప్ కోసం అడగడానికి వెళ్తూ ఉండగానే వెనక జాంగ్ కారు పేలిపోతుంది. ఆ మంటల్లో జాంగ్తో పాటు అను కన్న కలలన్నీ కాలి బూడిదైపోతాయి.
వ్యాంగ్ కూడా అక్కడికి వస్తాడు. తన కళ్ళ ముందే జరిగిన దాన్ని చూసి నమ్మలేకపోతాడు. అను కూడా ఆ మంటల్లో దూకి చనిపోవాలని వెళ్తే వ్యాంగ్ ఆపి ఏడుస్తూ, అన్నయ్యకి ఇది ఇష్టం ఉండదను, నువ్వు అతని కోసం బ్రతకాలి అని ఏడుస్తూ ఉంటాడు. అను కూడా ఏడుస్తూ అడుగుతుంది, నేనేం చేయాలి వ్యాంగ్? నా కడుపులో పెరుగుతున్న బిడ్డ తనదే అని కూడా నేను తనకి చెప్పలేకపోయాను అని అంటుంది. అది విన్న వ్యాంగ్ షాక్ అవుతాడు. అను అక్కడే స్పృహ తప్పి పడిపోతుంది. ఇక 5 years గడిచిపోతాయి. గాలిలో ఇంకా అదే పాత విషాదం మిగిలి ఉంటుంది. వ్యాంగ్ ఇంకా అతని బాడీ గార్డు జాంగ్ సమాధి దగ్గర తల వంచుకొని నిలబడి ఉంటారు. కళ్ళ నిండా నీళ్లతో వ్యాంగ్, రిన్నీ ఫ్యామిలీ చేసిన పాపాలు అంతమైపోయాయి, వాళ్ళ ఉనికిని కూడా లేకుండా తుడిచేశామని చెప్తూ ఉంటాడు. షేన్ ఇంకా సీసీ ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళిద్దరూ వాళ్ళ చెల్లెలు జూయిని ప్రాణంలాగా చూసుకుంటూ ఉంటారు. జూయి కళ్ళలో అను పోలికలు జాంగ్ రూపం కనిపిస్తూ ఉంటాయి. అను ప్రాణం ఆ రోజే ఆ మంటల్లో జాంగ్తో పాటు బూడిదైపోతుంది. జూయిని తన ఆఖరి గుర్తుగా ఈ ప్రపంచానికి ఇచ్చి ఏడాది తిరగక ముందే అను కూడా జాంగ్ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటుంది. ఇలాంటి ఒక సాడ్ ఎండ్తో ఈ డ్రామా ఎండ్ అవుతుంది. నిజంగా హార్ట్ టచింగ్ ఎండింగ్ కదా. ఇలాంటి ఎండింగ్స్ ఎందుకు రాస్తారు కదా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ డ్రామా. ఎలా ఉందో మీరే కామెంట్స్లో చెప్పేయండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.